అంతరంగంలో ఒక సానుకూల వాతావరణాన్ని సృష్టించాలి. మనస్సును స్వాధీనం చేసుకోవడానికి కావలసిన సాధనలు చేయాలంటే దానికి తగిన ఒక ఆంతరంగిక వాతావరణాన్ని సృష్టించడం అవసరం. అందుకు మానవ జీవితంలో ఎదురయ్యే కొన్ని తప్పనిసరి విషయాలను విధిగా అంగీకరించడం అలవర్చుకోవాలి. అవి తప్పనిసరి అని తెలిసి కూడా చాలాసార్లు మనం వాటిని అంగీకరించం. ఫలితంగా అనవసరమైన మానసిక ఆందోళనలు కలుగుతాయి. కానీ మనస్సును స్వాధీనం చేసుకోదలుచుకున్నవారు ఈ అనవసరపు ఆందోళనలతో మనస్సును నింపివేయడం మానుకోవాలి. ఎందుకంటే అవసరమైన తప్పనిసరి ఆందోళనలు ఎల్లవేళలా ఉండనే ఉన్నాయి కదా. అంగుత్తర నికాయలో బుద్ధుడు బోధించిన ఈ బోధనలను అనుష్ఠించడం మనకు చాలా మేలు చేస్తుంది. భిక్కుల్లారా అనగా భిక్షువులారా, పురుషులు, స్త్రీలు, గృహస్థులు, సన్యాసులు అందరూ ఈ 5 విషయాలపై తప్పనిసరిగా ధ్యానం చేయాలి. అవి: 1. ఏదో ఒక రోజున నాకు వృద్ధాప్యం కలుగుతుంది, దాన్ని నేను తప్పించుకోలేను. 2. ఏదో ఒక రోజున నాకు అనారోగ్యం కలుగుతుంది, దాన్ని నేను తప్పించుకోలేను. 3. ఏదో ఒక రోజున మృత్యువు నన్ను కబళిస్తుంది, దాన్ని నేను తప్పించుకోలేను. 4. నేను అమితంగా ప్రేమించి నావి అని భావించే వస్తువులన్నీ ఏదో ఒక రోజున మార్పుకు, నాశనానికి, ఎడబాటుకు లోనయ్యేవే, దాన్ని నేను తప్పించలేను. 5. నేను చేసుకున్న పనుల వల్లనే నేను ఇలా తయారయ్యాను. నా పనులు ఎటువంటివైనా, మంచివైనా చెడువైనా, వాటికి నేను వారసుని కావలసిందే. భిక్షువులారా, వృద్ధాప్యాన్ని ధ్యానించడం ద్వారా యవ్వనం వలన కలిగే అహంకారాన్ని, అనారోగ్యాన్ని ధ్యానించడం ద్వారా ఆరోగ్యం వలన కలిగే అహంకారాన్ని, మృత్యువును ధ్యానించడం ద్వారా జీవన విధానం వలన కలిగే అహంకారాన్ని, ప్రతి వస్తువులో కలిగే మార్పుని, నాశనాన్ని ధ్యానించడం ద్వారా అన్నీ నాకే కావాలనే బలమైన కోరికను అణచివేయవచ్చు లేదా కనీసం తగ్గించవచ్చు. మనం చేసే పనుల ఫలితాన్నే మనం అనుభవిస్తామన్న సత్యాన్ని ధ్యానించడం ద్వారా ఆలోచనలలో, మాటలలో, పనులలో చెడు చేయాలనే దుర్మార్గపు స్వభావం అణగారుతుంది, కనీసం తగ్గుతుంది. ఎవడైతే ఈ 5 విషయాలను ధ్యానిస్తాడో అతడు తన అహంకారాన్ని, కోరికలను అణచివేయగలుగుతాడు లేదా కనీసం తగ్గించుకోగలుగుతాడు. తద్వారా నిర్వాణ మార్గంలో ముందుకు సాగుతాడు. బుద్ధుడు ఉపదేశించిన ఈ బోధనలు పరోక్షంగా మనస్సును పరిశుద్ధం చేయడానికి ఉపయోగపడతాయి.